వర్తమానం అందించడానికి ముందుగా దైవజనులు ఉదయాన్నే ఫోన్ చేసి ఈ రాత్రి ఈ ప్రాంతంలో విశ్వాస సంబంధమైన దేవుని వాక్యం ప్రకటించబడాలి. అయ్యా, మీరు ప్రార్థనా పూర్వకంగా విశ్వాస సంబంధమైనటువంటి దేవుని సత్యం, దేవుని ప్రాముఖ్యత మా ప్రాంతాలకు ఏది అవసరమో దాన్ని మీరు తెలియజేయాలని వారు ఉదయాన్న నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ రాత్రి ఒక సందేశం ముందుకు నేను తీసుకొచ్చాను. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయములో 21వ వచనం మరియు 22వ వచనం. ప్రియులారా, మత్తయి సువార్త 15, 21 మరియు 22. యేసు అక్కడి నుండి వెళ్ళాడు, తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. ఇదిగో ఆ ప్రాంతముల నుండి, చాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచనం 24లో అంటాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల దగ్గరికి గాని ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రెండవ రాత్రి ప్రాముఖ్యమైన వర్తమానం, మనందరి జీవితాలను ప్రభువు దర్శించే వర్తమానం. ఈ రాత్రి మనం తాకబడే వెళతాం ప్రియులారా. ఆమేన్. అనుకున్నవారు హల్లెలూయా. మనం దర్శించబడే వెళ్తాం. ఇంత ప్రయాస, మరి మధ్యాహ్నం ఇప్పుడు వర్షం పడినట్లుగా ఉంది. మరి స్టేజ్ కూడా, రోడ్డు కూడా వర్షంతో, నీళ్ళతో నిండి ఉంది. కానీ ప్రభువు ఈ చల్లని అవకాశం మనకిచ్చి ఆటంకం ఏదీ లేకుండా అద్భుతాన్ని చేశాడు. అందుని బట్టి మరొకసారి ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళవండి ప్రియులారా. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వచనం 24లో రాయబడిన మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీలలో ఇంటివారై నశించిపోతున్న గొర్రెల యొద్దకు మాత్రమే పంపించబడ్డాను. అంటే ఒక బిడ్డ అంటుంది ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. ఆమేన్. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని ఒక బిడ్డ చెప్పింది. ఈ రాత్రి కాలమంది పిల్లారా, మన కుటుంబాలు దీవించబడాలి అంటే, మన ప్రాంతాలు వర్ధిల్లాలి అంటే, మారిన మన కుటుంబ సభ్యులు, మారిన మన పరిస్థితులు, మన ఆర్థిక సంక్షోభాలు, మన ఆత్మీయ లోటులు, ఈ రాత్రి కాలం ముందు మనం దేనిని ఆశించి దేనిని పొందలేక చతికిలబడిపోయామో, దేనిని అందుకోలేక ఆశపడి మన ఆశలు భంగమైపోయినాయో, ఈ రాత్రి కాల వర్తమానం ద్వారా మరలా నా దేవుడు నీ ఇంటిని దర్శించబోతున్నాడు, ఈ ప్రాంతాన్ని దర్శించబోతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని మన కుటుంబాల ప్రభువు చేయడానికి ఆశపడుతున్నాడు. ఆయన సంచరించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసు సంచారం కావాలి అంటే, మన కుటుంబాలలో, మన బిడ్డలలో మార్పులు రావాలి అంటే, అనుకున్నది సాధించాలి, మన ఆశలు నెరవేర్చబడాలి, మన కోరికలు సిద్ధించబడాలి, రోగాలు పోవాలి, వ్యసనాలు పోవాలి, జీవితాలు మారాలి, ఈ సోంపరమంతా యేసుకు సొంతం కావాలి అంటే, ఈ రాత్రి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెబుతాను పిల్లారా. మన కుటుంబాలలో యేసు కార్యం జరగాలి. ఇంత ప్రయాసపడి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ప్రార్థన పూర్వకంగా సంఘమంతా ప్రయాసపడి, వాతావరణం కొరకు, ఆర్థిక చిక్కుల కొరకు, రాబోతున్న ప్రజల కొరకు వారు ప్రార్థించారు. దేనికి అంటే, ఈ రాత్రి ఈ యొక్క సభల ద్వారా అనేక మంది దర్శించబడాలని ఆశతో వారు సభలు పెట్టారు. పిల్లరా, యేసు ప్రభు వారు ఒక జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఒక సామాన్య సగటు స్త్రీ జీవితంలో ఆశ్చర్యాన్ని చేశాడు. ఆమె ఇంటిలో ఉన్న లోటును ప్రభువు తొలగించి నూతన కార్యాన్ని ప్రభు ఆవిష్కరించాడు. ఈ రాత్రి మన ఇంటిలో, మన ఒంటిలో, మన బ్రతుకులో నూతన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. అవి జరగాలి అంటే ఏం చేయాలంటే, మొట్టమొదటి పిల్లారా, తూరు సీదోనుల ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు. వస్తే అక్కడకు కనాను స్త్రీ అనే ఒక ఆవిడ వచ్చింది. ఆ కథ అంతా మనకు తెలుసు. ఆమె ఒక కూతురుంది. ఆమె చిన్న కూతురు అని బైబిల్లో రాయబడింది. ఆ కూతురుకు దయ్యం పట్టింది అని బైబిల్లో రాయబడింది. దయ్యముతో పీడించబడుతున్నటువంటి ఆ చిన్న కూతురు విలవిలలాడిపోతూ ఉంటే
తల్లిగా ఆమె ఏమీ చేయలేక అనేక ప్రయత్నాలు చేసి వసిలివై ఓడిపోయి నిష్ఫలమైపోతే ఎటకేలకు యేసు ప్రభువారు తూరు సీదోనుల గుండా వస్తుండన్న వర్తమానం విని ఈ కనాను స్త్రీ, ఈ గ్రీసు దేశస్థురాలు యేసు ప్రభువారిని చేరుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి. మన జీవితాల్లో మునుపెన్నడూ చూడని నూతన కార్యాలు దేవుడు చేయాలి అంటే బైబిల్ మాట్లాడుతుంది, తూరు సీదోనుల ప్రాంతము గుండా యేసు వస్తున్నాడు. ఈ రాత్రి ఈ సోంపురం గుండా ప్రభువు సంచరిస్తున్నాడు. ఈ ప్రాంతాల గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. ఈ ప్రాంతాల గుండా తన వాక్య సందేశం ద్వారా ఆయన మూవ్ అవుతున్నాడు. ఆయన వెళుతూ ఉండగా కనాను స్త్రీ, ఆత్మీయత లేని స్త్రీ, దైవ సత్యమెరగని స్త్రీ, గ్రీసు దేశస్థురాలు, జ్ఞానాన్ని వెదికేవారు, జ్ఞానాన్ని కోరుకునేవారు, వాక్యాన్ని విస్మరించేవారు, వాక్యాన్ని నెరవేర్చని వారు, దేవుడు అంటే ఇష్టపడిన వారు గ్రీసీయులు. అలాంటి గ్రీసు దేశస్థురాలు, కనాను దేశస్థురాలు, సిరే ఫెనకయ వంశస్థురాలు, ఒక బిడ్డ, ఒక ఆవిడ, ఒక తల్లి తన కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయమని వేడుకోవడానికి యేసు ఉన్న చోటుకు వచ్చింది. ఆమేన్. ఇక్కడికి హల్లెలూయా. యేసు ఏ మార్గం గుండా వెళుతున్నాడో, ఏ త్రోవ గుండా వెళుతున్నాడో ఆ త్రోవలోనికి ఆమె వచ్చింది. తన కూతురు పరిస్థితి చెప్పుకొని ఒక అద్భుతాన్ని చేయకపోతాడా, ఏమైనా జరగబోద్దా, ఇన్ని చేసిన వాడు నా బిడ్డను బాగు చేయలేకపోతాడా అన్నటువంటి ఆశతో యేసు ఉన్న చోటకి ఒక స్త్రీ వచ్చింది. ఈ రాత్రి ఇక్కడ నా యేసు ఉన్నాడు చెప్దాం. ఆమేన్. ఇక్కడ హల్లెలూయా. ఈ రాత్రి మీరు రావాలి, అనేకులుగా మీరు రావాలి. రోడ్డు మీదనో ఇంటి మేడ మీదనో నడుస్తూ ఉండో ఎక్కడ ఉంటూ వర్తమానం వింటూ ఉంటే ఈ రాత్రి ఈ ప్రాంతానికి నీవు రావాలి. ఎందుకంటే నా యేసు ఇక్కడ నీ కొరకు నిలిచి ఉన్నాడు, నీకోసం ఆగి ఉన్నాడు. నిన్ను బాగు చేద్దామనే నీ కొరకే ఈ రాత్రైనా ఈ ప్రాంతాల గుండా వెళ్తున్నాడు. ఈ యొక్క సురే ఫెనికియా వంశస్థురాలు, గ్రీసు దేశస్థురాలు, కనాను స్త్రీ, దైవభక్తి లేని స్త్రీ. పాటలు రావు, ఆరాధన రాదు, వాక్యం తెలియదు, సత్యదేవుడు వచ్చిన జ్ఞానము లేదు, లోకస్తురాలు, లోక సంబంధరాలు, అలాంటి ఒక అనామకురాలు యేసు కోసం విని, యేసు కోసం ఆలకించి తన కుటుంబ క్షేమం కొరకే, తన కుటుంబ మార్పు కొరకే యేసే దిక్కని, యేసే తమ జీవితాన్ని మారుస్తాడని నమ్ముతూ వెళుతూ యేసును చేరుకుంది. చూడండి ఒకసారి, మన బ్రతుకుల అద్భుతాలు జరగాలి అంటే ఏం చేయాలి అంటే మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయంలో వచనం 21 మరియు 22. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 మరియు 22. యేసు క్రీస్తు ప్రభువు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళాడు. ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆమేన్. సంఘమా, ఈ రాత్రి నీ బిడ్డలు బాగుపడాలి, నీ కూతురు బాగుపడాలి, మారిన నీ భర్తలో మార్పు రావాలి, నీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలి, నీ సంఘం దీవించబడాలి, నీవు ప్రభువు చేతుల పాత్రగా ఉండాలి అంటే ఏం చేయాలి? నీవెక్కడో ఉండి ఏదో చేస్తాడులే, కాలం కలిసి రావాలే, అదృష్టం ఉండాలిరే, లేకపోతే ఏదో గీత రాసి ఉండాలే, మన విధి రాత ఇంతేలే అని నువ్వు భ్రమపడితే నీ జీవితం మారదు. నీ బ్రతుకు మారాలి అంటే నువ్వు యేసుని చేరాలి. నీ జీవితం మారాలి అంటే యేసు ముందుకు నువ్వు రావాలి. వచ్చి ఆమె ఏం చేసిందంటే అంటది, అయ్యా ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము, నా కూతురుకు దయ్యం పట్టింది, బహుగా బాధపడుతుంది అని ఆమె కేకలు వేసి యేసుని అభ్యర్థిస్తుంది. రాత్రి మన కుటుంబాల్లో, మన పరిచర్యలలో, మన ప్రాంతాలలో దేవుని సంచారం జరగాలి అంటే మొట్టమొదటిగా ఆ రోజుల్లో ఎవ్వరికీ రాని విషయం, ఎవ్వరూ గుర్తుపట్టని విషయం, ఈ కనాను స్త్రీ ఏం చేసిందంటే ప్రభువా అని పిలుస్తుంటుంది, దావీదు కుమారుడా. ఆమేన్. హల్లెలూయా.
దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలేస్తుంది. మొట్టమొదటిగా అద్భుతాలు జరగాలి అంటే మనము యేసు ఎవరో గుర్తించాలి. ఆమేన్. ఇక్కడికి హల్లెలూయా. ఆశ్చర్యం జరగాలి అంటే, నూతన కార్యాలు జరగాలి అంటే, బండ నుండి నీళ్లు రావాలి అంటే, మాధుర్యం కావాలి అంటే, నీ కఠినమైన జీవితంలో కన్నీళ్లు ఉబకాలి అంటే, ఈ రాత్రి యేసు ఎవరో మనము గుర్తించే వారం కావాలి. యేసు ఆపద్బాంధవుడు కాడు. యేసు కేవలం మృక్కబడ్డ దేవుడే కాడు. యేసు కేవలం అవసరానికో, దయ్యం పట్టినప్పుడో, అప్పుల పాలైనప్పుడో, పెళ్లి కానప్పుడో, లేక స్థిరం లేనప్పుడో, ఇల్లు లేనప్పుడో, ఉద్యోగం లేనప్పుడో కేవలం వేడుకుంటే ఇచ్చేవాడే కాడు. ఆమె ఏం చేసిందంటే, ఓ ప్రభువా, ఓ నజరేయుడా, నా కూతురు బాగలేదని లేదు, కూతురికి బాగలేదు అని చెప్పే ముందు అవంటది, నీవు దావీదు కుమారుడవు, యు ఆర్ సన్ ఆఫ్ డేవిడ్. నా కూతురికి బాగోలేదు అని చెప్పే ముందు, తన సమస్యను విన్నవించే ముందు అంటుంది, నీవు దావీదు కుమారుడవు. ఈ రాత్రి పిల్లరా, పరిసయ్యులకు తెలియదు ఈ సత్యం, శాస్త్రులకు తెలియదు ఈ సత్యం. తెలియకని సిలువ వేశారు. ఆయన మత ప్రబోధకులు అనుకున్నారు. ఆయనని కొట్టువాడు అన్నారు, ఉపవాసాలు చేయుడు అన్నారు, తిరుగుతాడు అన్నారు, బయల్జోబులు అన్నారు, రకరకాల మాటలాడారు యేసుప్రభు అని. ఆ రోజుల్లో ఆనాటి జ్ఞానులు, ఆనాటి లోకం పిల్లరా, అంత తత్వవేత్తలకు, అంత జ్ఞానవంతులకు అర్థము కాని నిగూఢ సత్యం, లేఖన పరిజ్ఞానం, ఒక కనాను స్త్రీ, ఒక సురే ఫెనికియా వంశం చెందిన స్త్రీ, ఒక గ్రీసు దేశ స్త్రీలు ఏమాత్రం సత్య అవగాహన ఒక బిడ్డ అంటుంది, నీవు దావీదు కొడుకువు. చెప్దాం ఆమె, చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నీవు దావీదు కుమారుడవు. ప్రధాన యాజకులకే అర్థము కాని సత్యం, పరిసయ్యులకు, శాస్త్రులకు బోధపడిన ఈ తత్వం, ఈ గొప్ప వేదాంతం ఒక సామాన్య కనాను స్త్రీకి అర్థమైనది. యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. నువ్వు మరియ కొడుకువి కాదు, వడ్లవాణి కొడుకువే కాదు, యేసేపు కొడుకువే కాదు, నువ్వు నారవ మాత్రుడు కాదు, నీవు దావీదు కుమారుడవు, వేద పురుషుడవు, ప్రవచన సారాంశానివి, నీవు లేఖన సత్యాన్ని నెరవేర్చే దైవ సంబూతుడవు, నీవు దావీదు వంశానికి చెందినవాడు. దేవాని ఎలుగెత్తి కేకలు వేస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతాలు జరగాలి అంటే యేసు ఎవరో మనము గుర్తించాలి. యేసు ఎవరో మనము గ్రహించాలి. ఈ రాత్రి ఒక మతానికి చెందినవాడు నా యేసు కాడు. ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక వర్ణానికో, ఒక జాతికో, ఒక తెగకో, ఒక ప్రాంతానికి చెందినవాడు నా యేసు కాడు. నా యేసు దావీదు కుమారుడు. నా యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, జగద్రక్షకుడు, స్వయంభవుడు, లోకానికి అంతటికి ఆయనే ఆదర్శప్రాయుడు. ఆయన ద్వారా మాత్రమే మోక్ష సిద్ధి ఉంది. ఆయన లేకుండా ఏ ఒక్కడు కూడా మోక్షాన్ని పొందలేడు. ఆయనే సమస్త లోకానికి గతిగా ఉన్నాడు. హల్లెలూయా. సంఘమా, రాత్రి గ్రహిద్దాం. టైం లేదు కాబట్టి రెఫరెన్స్లు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే టైం చాలా అయిపోయింది. యాక్చువల్లీ ఇది ముగించే టైం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఓపికగా వింటున్నారు కాబట్టి నేను చెప్పుకెళ్ళిపోతాను, ఇంక తీయకండి. పిల్లరా, మనము గుర్తుపట్టాలి. పునరుత్థానుడైన యేసు ఆ బ్యానర్ మీద ఉంది. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. ఈస్టర్ పండుగ చేసుకున్నాం కదా మనం. లేచాడు. లేవగానే మరియా ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళింది. ఆ శవం కనబడలేదు అని ఆమె ఏడుస్తుంది. ఇద్దరు దూతలు ఆమెతో మాట్లాడుతుంటే ఎందుకు ఏడుస్తున్నావామంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు శవం లేదు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారు అని మరియ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే, ప్రభు ఆమె పక్కనే ఉన్నాడని చదవద్దు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు ఆమె పక్కనే ఉన్నాడట. ఉంటే ఆమె యేసయ్యతో మాట్లాడుతుంది కానీ యేసే ఆయనేనని ఆమె గుర్తుపట్టలేదు అని యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదవద్దండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 14లో రాయబడింది. పిల్లారా, మరియా సమాధి దగ్గరికి వెళ్ళింది. శవం కోసం ఏడుస్తుంది. శవం లేదు, ఎత్తుకుపోయారా అని బాధపడుతుంది, ఏడుస్తుంటే మరియమ్మ పక్కనే యేసయ్య ఉంటే ఆయన ఆమె గుర్తుపట్టలేదు. ఈ రాత్రి గుర్తుపడుతున్నావా? గ్రహిస్తున్నావా? నీ కళ్ళు తెరవబడ్డాయా?
నీ నేత్రాలు మూయబడ్డాయా? ఈ రాత్రి కాలం మందు యుగ సంబంధమైన దేవత ఎంత మంది జీవితాలకు అవివేకాన్ని కలుగు చేశాడో ఆ అవివేకం పోవునుగాక. లేఖన సత్య వెలుగులోనికి ఈ ప్రాంతమంతా వచ్చునుగాక. అవి జరగాలి అంటే యేసు ఎవరో మనము గుర్తించాలి. యేసు ఎవరో మనం గ్రహించాలి. మరియమ్మ గుర్తుపట్టలేకపోయింది. అంతేకాదు, ఆయన పునరుత్థానుడే లేచిన తరువాత లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయికి వెళ్ళిపోతున్న యవ్వన బిడ్డలు యేసు కోసం మాట్లాడుకుంటూ ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారా, ఆయన భూతమైపోయాడా, లేక ఆయన ఏమైపోయాడు అని సందిగ్ధంలో యవ్వన బిడ్డలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభువు వారు ప్రత్యక్షమై మారువేషములు వచ్చి వారి మాటలు విని వారికి లేఖనం బోధించాడు. బైబిల్ రాయబడింది, వారు యేసుని గుర్తుపట్టలేదు, యేసుని వారు గ్రహించలేదు. రొట్టె విరిచాడు, లేఖనం చూపించాడు, ప్రవచనం చూపించాడు, చేపనిచ్చాడు, వారి గుండెలు మండించాడు, కానీ వారు గ్రహించలేకపోయారు యేసే వారితో వచ్చాడు అని. యవ్వనస్తులు గుర్తుపట్టండి, మరియా గ్రహించలేదు, యేసు ప్రక్కనే ఉన్నా. రెండో, యవ్వనస్తులు ఆయన వారితో నడుస్తూ ఉండి మాట్లాడుతూ ఉన్నా వారు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వారు దోణి మీద వెళ్తున్నాడు శిష్యులతో. పెద్ద గాలి తుఫాను వచ్చింది. వాళ్ళు అలజడికి ప్రయత్నాలు చేసి తెరచాపలు దించి తెడ్లు వేసి విశ్వ ప్రయత్నాలు చేసి జ్ఞానాన్ని చూపించిన వారి తరం వారి చేత కాకపోయింది. వెంటనే వాళ్ళు కిందన యేసును లేపి, బోధకుడా లే, నశించిపోతున్నామేమని లేపితే ప్రభువారు గాలిని గద్దించగానే, ఆమేన్, గట్టిగా హల్లెలూయా, ప్రకృతిని శాసించగానే గాలి ఓరకుండము అని ఒక్క మాట పలకగానే గాలియు సముద్రమును అలలను నిమ్లనమాయను. ఈ రాత్రి దేవుని వాక్యం వస్తుంది. నీ గాలిని గద్దించబోతుంది, నీ తరంగాలను గద్దించబోతుంది, నీ సమస్యలు గద్దించబోతుంది, నీ రోగాలను గద్దించబోతుంది, నీ ఆహ్వానాన్ని గద్దించబోతుంది. నీ జీవితంలో ప్రతి శోధన నిమ్లనం కాబోతున్నాయి. నువ్వు ఒడ్డుకు చేరుకోబోతున్నావు బిడ్డలారా. వెంటనే అంటారు, వెంటనే ఇంత ప్రయత్నం మనం చేస్తే, ఇన్ని తెడ్లు తిప్పితే, చిన్నప్పటి నుండి మనం పండిపోయాం చేపలు పట్టడంలో, దోణి నడపడంలో, మనకు చేత కాంది ఈయన లేచి గాలి ఊరుకో అంటే ఎంత అలజడి ఎలా ఆగిపోయింది అని అంటారు. ఈయన ఎవరో అంటే తిరుగుతున్న వాళ్ళకే తెలియదు, అద్భుతాలు చేస్తున్న యేసయ్యతో ఉన్నోళ్ళకే తెలియదు యేసు ఎవరో. పునరుత్థానుడే యేసు వచ్చాడు. అందరూ కూడా శిష్యులు రూమ్లో ఉండి భయపడిపోయి తలుపులు వేసుకొని దాక్కుంటే ప్రభు వస్తే వాళ్ళ బోధం అనుకున్నారు, వారు యేసుని గుర్తుపట్టలేదు. సోంపురం కాపురస్తులారా, ఈ రాత్రి మీ పాపాలు క్షమించువాడు, మీ రోగాలను భరించువాడు, వ్యసనములను తొలగించువాడు, మీ జీవితాన్ని మార్చువాడు, ఆనందం మీకు ఇచ్చేవాడు, మీ బతుకులు నూతనత్వం అనుగ్రహించేవాడు యేసు ఒక్కడే. మీరు అది గ్రహించాలి, అది మీరు గుర్తించాలి. కేవలం ఏదో కోరుకుంటే, మొక్కుబడిగా వెళితే, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళితే, బలవంతంగా వెళితే నీవు దీవెన పొందలేవు. నీ కూతురికి పట్టిన దయ్యం పోవాలి అంటే, నీ ఇంటిలో ఉన్న వ్యసనాలు పోవాలి అంటే ఈ రాత్రి నువ్వు యేసు ఎవరో గ్రహించాలి. హల్లెలూయా, ఇటుగా హల్లెలూయా. యేసు ఎవరో గ్రహించింది. తన సమస్య చెప్పే ముందు, కూతురు కోసం విన్నవించే ముందు కేకలు వేసి ముందుంటుంది, దావీదు కుమారుడవు నీవే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు నమ్మకపోయినా, విశ్వసించకపోయినా, నీవు మాత్రం దావీదు సింహాసనాన్ని స్థాపించడానికి దీపానివని చెప్పి కేకలు వేస్తుంది. ఈ రాత్రి మనందరం చెబుదాం, మనం గ్రహించే శక్తిని పొందుకుందాం. ఆమేన్. ఆయన మన్నుటంటి వారు వచ్చాడు సుఖారాన దగ్గరకు. అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది. అమ్మ నీళ్ళు ఇవ్వంటే, మీ కులం వేరా మా కులం వేరా, మాకు మీకు వ్యత్యాసం ఉంది అయ్యా, మీరు పెద్ద జాతి మాది చిన్న జాతి అయ్యా, మీకు మాకు నప్పదయ్యా, మమ్మల్ని అడగొద్దయ్యా అని ఆమె అంటే ప్రభు అంటాడు, అమ్మా నేను నీళ్ళు ఇమ్మని అడుగుచున్నవాడు ఎవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయనే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. నేను నీళ్ళమ్మని అడుగుతున్నటువంటి వాడు ఎవడో ఆ దేవుని వరము నువ్వు ఎరిగి ఉంటే, ఈ రాత్రి యేసు ప్రభువారు దేవుని వరం. ఆమేన్. దేవుని వరాన్ని మీరు ఎరగాలి, మీరు గ్రహించాలి. మీ కుటుంబంలో ఏ బాధ ఉన్నా తొలగించే శక్తి ఒక్క యేసుకు తప్ప ఇంకెవరికి లేదేం ప్రజలారా.
అది కరోనా కానీ, అది క్యాన్సర్ కానీ, అది ఎబోలా కానీ, అది ఎయిడ్స్ కానీ, తీరని జబ్బు కానీ, నీ జీవితంలో నీ బ్రతుకులో ఏది కనబడుతూ ఉన్నా అవన్నీ సంకటాలు పోవాలి అంటే యేసు క్రీస్తు ఎవరు నువ్వు ఎరిగేవాడవు కావాలి. హల్లెలూయా. యేసును ఎరగాలి, యేసును గ్రహించాలి, యేసును గుర్తించాలి. ఒకటవదిగా మన కుటుంబాల్లో మార్పులు జరగాలి అంటే మనందరం కూడా యేసుని ఎరిగేవారం కావాలి, యేసుని గుర్తించేవారుగా మారాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, మార్కు సువార్తలో 7వ అధ్యాయం, ప్రియులారా మార్కు సువార్త 7వ అధ్యాయంలో 25, 26 వచనాలు. మార్కు సువార్త 7, 25, 26. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె కలిగిన ఒక స్త్రీ యేసు కోసం విన్నది వెంటనే వచ్చింది, యేసు పాదాల మీద పడింది. ఆమేన్. హల్లెలూయా. ఆమె వెంటనే వచ్చింది. కూతురికి దయ్యం పట్టింది, ఆ కూతురు చిన్నదట. ఆమె వెంటనే వచ్చి యేసు పాదాల మీద పడి, చదవండి, పడి ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టింది. ఆమె గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని యేసునాథుడిని ఆమె వేడుకొనెను. హల్లెలూయా. మన కుటుంబాలు అద్భుతాలు జరగాలి అంటే ఒకటి, మనం యేసుని గుర్తించాలి. 2, మనము యేసుని వేడుకునే వారము కావాలి, యేసుకు ప్రార్థించే వారము కావాలి. అద్భుతాలు జరగాలి అంటే, నూతన కార్యాలకు దేవుడు మన బ్రతుకులో అనుమతిని ఇవ్వాలి అంటే, ప్రయత్నాలు చేస్తేనో, జ్ఞానం ఉపయోగిస్తేనో, డబ్బు ఖర్చు పెడితేనో, లేక బలం ఉపయోగిస్తేనో మన జీవితాల్లో ఫలితాలు రావు. అద్భుతాలు జరిగి మన కుటుంబంలో బిడ్డలందరూ బాగుపడాలి అంటే మనందరము యేసు పాదాల మీద పడి ప్రార్థించువారము కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల పాదాలు పట్టుకుంటాం, నాయకుల పాదాలు పట్టుకుంటాం, గొప్పోళ్ళ పాదాలు పట్టుకుంటాం, కానీ మనకు లాభం ఉండదు, నష్టమే జరుగుద్ది, ఏమాత్రం దీవెన ఉండదు. కానీ ఏమేం చేసిందంటే వెంటనే వెళ్ళింది, యేసు పాదాల మీద పడిపోయింది. పడిపోయి కేకేస్తూ ఉంటుంది, అయ్యా నా చిన్న కూతురికి దయ్యం పట్టిందయ్యా, అది పోవాలి అంటే నీకు తప్ప వేరెవరికి సాధ్యం కాదు. ఆమేన్. చెప్పండి, స్పందించండి అమ్మా. నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదయ్యా, మా ప్రయత్నాలు మేము ఓడిపోయామయ్యా, నీవు కానీ జోక్యము చేసుకోకపోతే నా కూతురు చనిపోతుందయ్యా, ఆ దయ్యం నా కూతుర్ని మింగేస్తుందయ్యా, నా కుటుంబాన్ని తినేస్తుందయ్యా. ప్రభువా, మా దిక్కు నీవే, మా ఆధారము నీవే, మా స్వస్థత నీవే, నా కన్నీరు తుడిచివాడవు నీవే, నా కూతురు బ్రతుకు మార్చివాడవు నీవే అని ఒక కనాను స్త్రీ యేసు పాదాల మీద పడి ఆమె ఆయన్ను వేడుకొనెను. ఈ రాత్రి ప్రియరా, క్షమించండి నన్ను, మనం వేడుకునే వారం కావాలి. ఆమేన్. అందరూ పాటలు పాడలేకపోవచ్చు, ప్రసంగాలు చేయకపోవచ్చు, మనందరం పాటలు పాడకపోయినా, ప్రసంగాలు చేయలేకపోయినా మనం ప్రార్థన చేయగలం. మనము నోరు తెరిచి ప్రభువుని అభ్యర్థించగలం. ప్రభువా ఇది చేయి ప్రభువుని అడగగలం. ఈ రాత్రి మనం నిలబడగలిగి ప్రార్థించగలిగి మోకాల మీద ఉంటే పరిస్థితులే తారుమారైపోతాయి. అది హామాను చట్టమైనా, ఆమేన్, మరణ శాసనమైనా, ఆమేన్, మనకు వ్యతిరేకంగా వచ్చే ప్రభుత్వాలైనా, అధికారమైనా, ఏది ఏమైనా శాసనాలు మారాలి అంటే ఎస్తేరు వలె నడుము కట్టుకొని నేను చచ్చిపోతాను, నా దేశం బాగుండాలని కన్నీరు కార్చే భక్తులు కావాలి, ఏడ్చే భక్తులు లేవాలి, పాదాల మీద పడేవారు కావాలి, సాగిల పడేవారు కావాలి. ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి వేడుకుని ఒక బిడ్డ లేవాలి. హల్లెలూయా. రాత్రి ఆ కన్నీరు కారుద్దాం పిల్లారా. ఒకటి గ్రహించింది, ఆయన దావీదు కొడుకుని గ్రహించింది. 2, ఆయన పాదాల మీద పడిపోయి ఆయన్ను వేడుకుంటుంది, దేవా నీవు తప్ప మాకు ఆధారమే లేదయ్యా, ఒకవేళ నువ్వు దాటి వెళ్ళిపోతే నా కూతురి జీవితం ముగించబడుతుందయ్యా, నీవే మాకు ఆధారమయ్యా అని వేడుకొనెను. సంఘమా, మనం ప్రార్థన చేద్దాం. ఎన్ని సంఘాల బిడ్డలు ఇక్కడ కూర్చున్నారో, సంఘ బిడ్డలారా, మనందరము కూడా ప్రార్థించు వారిగా మార్చబడదాం. ఏ ప్రార్థన చదవద్దు, హెబ్రీ పత్రిక 5:7 ఉంటుంది, చదవద్దండి. హెబ్రీ 5:7 ఉంటుంది. శరీరధారిగా ఉన్న రోజుల్లో యేసు ప్రభువు అద్భుతాలు చేస్తూ
గుడ్డోళ్ళకి కళ్ళిచ్చి, మోగోళ్ళకి మాట ఇచ్చి, చచ్చిన వారిని లేపి, కుటుంబాలను కడుతున్నప్పుడు, ఆయన వాడబడుతున్నప్పుడు ఆయన మహారోధనతో, వేదనతో, కన్నీరు కార్చి, యాచన సమర్పించి తండ్రిని ప్రార్థన చేసేవాడు. పెందల కడనే లేచి కొండకు వెళ్ళేవాడు, అరణ్య ప్రాంతానికి వెళ్ళేవాడు, రాత్రులు నిద్ర మానేసి ఏకాంతంగా తండ్రిని వేడుకునేవాడు. గెస్సెమైన తోటలోకి వెళ్ళి ఏకాంతంగా రాతి వేత దూరం వెళ్ళి, తండ్రి ఈ గిన్నె తొలగిపోనివ్వు దేవా, ఆయన నా ఇష్టం కాదు దేవా అని ఏడుస్తూ ఉంటే ఆయన చెమట రక్తం వలె బయటకు వచ్చింది. ఆయన చెమట నేల ఒలికింది. గెస్సెమనే పచ్చని తోట ఎర్రగా మారిపోతుంది. నరాలు చిట్లిపోయినాయి. హై బీపీతో, బ్లడ్ ప్రెషర్తో యేసు ప్రార్థించి మరణమగినంత లోతుకు వెళ్ళి వేదన పడి ములుగుచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ములుగుల శబ్దానికి రక్తం బయటకు వస్తుంది. ప్రార్థన అంటే ఏదో నామకార్థంగా 3 పూట్ల తిన్నప్పుడు, నిద్రపోయినప్పుడు, లాటరీలు వెళ్ళినప్పుడు, చీట్లు వచ్చినప్పుడు, డబ్బులు నిండా ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు చేసే ప్రార్థన కాదు. ప్రతికూలతలో ప్రార్థించాలి, సింహాల భవనంలో ప్రార్థించాలి, అగ్నిగుండాల్లో ప్రార్థించాలి, యోర్దాను వచ్చినా ప్రార్థించాలి, ఇరుకు అయినా ప్రార్థించాలి. ఏది ఏమైనా ప్రార్థించేవారే కావాలి, వేడుకునేవారు కావాలి. మోకాలు అరిగిపోయేవారు, మోకాలు నల్లబడేవారు దేవుణ్ణి వేడుకొని దేవుని మనస్సును గెలుచుకొని ప్రార్థన యోధులు లేవాలి. సంగమా, ఈ రాత్రి ఉద్యోగం రావాలి అంటే, ఈ సోమవారంలో రాబోయే సంవత్సరంలో ఎక్కడి నుండి రోడ్డు వరకు ప్రజలు నిల్చొని మారు మనసు పొంది బోర్ల పడి ఏడ్చి ఏసే దేవుడిని చెప్పాలి అంటే మనం ప్రార్థించే వారము కావాలి. ప్రార్థనలే ముఖ్యం. సంగమా, యేసు ప్రభువారు అంత ప్రార్థన చేశాడు, వాడబడుతున్నప్పుడు కూడా చేశాడు. ఈ రాత్రి మనం ప్రార్థిస్తున్నామా? మన బిడ్డలు మార్పు చెందాలి, మన భార్య భర్త వ్యవస్థ పరిచర్య మార్పు చెందాలి అంటే ఒకటి, యేసు ఎవరో మనం గుర్తించాలి. ఆమేన్, ఆమేన్. 2, మనం ఆయనను వేడుకునే వారము కావాలి, ఆయనను ప్రార్థించే వారము కావాలి. ఇర్మియా లాంటి కన్నీటి ప్రవక్తలు లేవాలి. హల్లెలూయా. నదీ ప్రవాహం వలె ప్రాతకాలమనే లేచి, వేకువనే లేచి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చేవారు, ఆత్మను కుమ్మరించేవారు ఈ ఆఖరి రోజుల ప్రభువు కావాలి. అలాగ ఆమె చేసింది కాబట్టి ఆమె కూతురు బాగుపడింది. హల్లెలూయా. ఈ రాత్రి అనేక జీవితాలు దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఊహించని మేలు దేవుడు చేయబోతున్నాడు. అధికమైన కృప దేవుడు చూపించబోతున్నాడు. జరగాలి అంటే ఆయన ఎవరో మనము గ్రహించువారము కావాలి. 2, ఆయన పాదాల మీద పడి ఆయన మనం వేడుకోవాలి. ఎంత మంచి మాట. ఆయన పాదాల మీద పడింది. నేను ఆడదాన్ని, కనాను స్త్రీని, నేను గ్రీసు దేశస్త్రాలని, సురేఫెనికి వంశస్త్రాలని, ఆయన యూదుడు కదా, నేను ముట్టుకోకూడదేమో, ముట్టుకుంటే రాళ్ళతో కూడా చంపుతారేమో, ఆయన ప్రవక్త కదా అని అనుకోలేదు. తన సమస్య వినియోగించడానికి ఆమె ఆయన పాదాల మీద పడింది. ఈ రాత్రి భారతదేశంలో రాబోయే రోజుల్లో మన ప్రాంతాలను సుభిక్షితం కావాలి అంటే, అతివృష్టి అనావృష్టి లేకుండా ఉండాలి అంటే, యుద్ధాలు ఆగాలి అంటే, శాంతి స్థాపన జరగాలి అంటే మనందరము యేసు పాదాల ముందు పడిపోవాలి. యేసు పాదాలే దిక్కు, యేసు పాదాలే శరణం. ఈ రాత్రి ఈ సోమవారంలో పంటలు పండాలి, ఈ సోమవారంలో కుటుంబాలు బాగుండాలి, ఆత్మహత్యలు ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, త్రాగుడు పోవాలి, జతగాలు మారాలి, కుటుంబాలు దీవించబడాలి అంటే యేసు పాదాల మీద మనం పడడమే శరణం. పిల్లరా, ఆయన పాదాల మీద మనం పడదాం. సంగమా, 1 గ్రహించారు, 2 వేడుకుంది. పిల్లరా, అలా ముందుకెళ్తే ఒక్క 10 నిమిషాలు నేను ముగిస్తాను. 3వదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 15 వచనం 26. 15:26. అందుకాయన పిల్లల రొట్టె బొక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదమ్మా. ఆమె అరుస్తుంది, అయ్యా నా కూతురికి బాగోలేదయ్యా, బాగు చేయాలంటే ప్రభు అంటాడు, అమ్మా పిల్లల రొట్టెలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయకూడదమ్మా, అది యుక్తం కాదమ్మా అన్నాడు. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద నుండి ఏవైనా మొక్కలు కింద పడిపోతే ఆ మొక్కలు తిందామని ఆశ ఉంటాయి కదా ప్రభువా, నేను అలాంటి కుక్కనే ప్రభువా అని ఒప్పుకుంటూ, నిజమే ప్రభువా, ఆమేన్ లార్డ్, నువ్వు చెప్పింది ట్రూ, నేను కుక్కనే,
కుక్క పిల్లనే, మతి లేని కుక్కను, గతి లేని కుక్కను, దిక్కులేని కుక్కను, ఓడిపోయిన కుక్కను, నేను చచ్చిన కుక్కను లార్డ్. నాకు అవకాశం లేదయ్యా, నేను పిల్లడిని కాదు, నేను వారసుడిని కాదు, నీ బల్ల మీద కూర్చునే హక్కు నాకు లేదు, నీ రొట్టెలు తినే అవకాశం నాకు లేదు. కానీ ఆ యొక్క బల్ల మీద పడిపోయి రొట్టె ముక్కల కోసం ఎలాగైతే కుక్క పిల్ల ఎదురు చూస్తాయో అలాంటి కుక్క పిల్లనయ్యా అని చెప్పి నిజమే ప్రభువా అని ఒప్పుకుంటూ సాక్ష్యాన్ని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కుటుంబాల్లో దేవుని సంచారం జరగాలి అంటే ఒకటి, యేసు ఎవరో మనం గ్రహించాలి. 2, ఆయన మనం ప్రార్థించే వారం కావాలి. 3, మనం తగ్గించుకునేవారిగా మారాలి. మనల్ని మనం తగ్గించుకునే వారంగా మారాలి. ఎంత ఔన్నత్యానికి ఎదిగిపోయినా, ఎంత అధికంగా మనం దీవించబడినా, వాడబడినా, ప్రయోజనకారిగా మార్చబడినా, మనం లేకపోతే కుటుంబాలకి చాలామంది అవకాశం లేదు అని అనుకున్నా, మనం అంత దీనులుగా ఉండాలి. తగ్గించే గుణం మనకు రావాలి. ఆ మంటది నిజమే, నేను కుక్కనే. ఆ మాట చెప్పినప్పుడు మీరు వినండి, అక్కడ ఎవరు లేరు అనుకుంటున్నారా? సీక్రెట్గా చెప్పిందా? కాదు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ప్రజలు తండోపతండాలుగా ఉండేవారు. 100 మంది వచ్చేవారు, 1000 మంది పడిపోయేవారు. ఇంతమంది గుంపులో, చే నువ్వు కుక్కవే, నిన్ను కొట్టినవను, నేను వచ్చింది వీళ్ళ కోసం, నువ్వు గ్రీసీయురాలువు, నీవు కనానీయురాలువు, పో అని యేసుప్రభు వారు చెబితే, ఎస్ లార్డ్, నేను కుక్కనే, నిజమే ప్రభువా, ఆమె చెప్పండి ఒకసారి. ఏమందండి అక్కడ? అనలేదు, దమాయించలేదు, బొక్కాయించలేదు. నిజమే ప్రభువా, నువ్వు చెప్పింది వాస్తవమే ప్రభువా, నేను పాపములో చచ్చిపోయిన కుక్కనయ్యా. నీ అద్భుతాల కోసం విన్నాను, నీ ఆశ్చర్యం కోసం విన్నాను, నీ సత్యం కోసం విన్నాను, నీ బోధలు నేను వింటున్నాను. అయ్యా, నేను కుక్కనే. ఒక రొట్టె ముక్క పడితే ఆ ఎంగిలి ముక్క కొరకు ఆతృతగా ఎదురు చూసే కుక్కని దేవుడు ఒప్పుకుంటే, తగ్గించుకుంటే నా యేసు మనసు కదిలించబడింది. ఈ రాత్రి తగ్గించుకుందాం పిల్లారా, మనం తగ్గించుకుందాం. ప్రభుంటాడు, మీరు ఎవడైనా ప్రముఖుడిగా ఉండగోరితే వాడందరికీ దాసుడు కావాలి, గొప్పవాడిగా ఉండగోరితే వాడు తను తాను తగ్గించుకోవాలని యేసు తానే లేచి నడుముకు తువ్వాలు కట్టుకొని, పళ్ళెం పట్టుకొని, నీళ్ళు పట్టుకొని శిష్యులందరి పదాలు నా యేసునాథుడే కడిగి మాదిరి చూపించాడు, మాదిరి కనపరిచాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఈ రాత్రి మనం తగ్గించుకుందాం. పేతురు అంటాడు 5వ అధ్యాయంలో మొదటి పత్రికలో, ఇదిగో దేవుడు అహంకారులు ఎదిరిస్తాడు, దీనిలో కృపనిస్తాడు. అవి జరగాలి అంటే తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులుగా జీవించండి. ఆమేన్. దీనులుగా జీవించండి. ఒక కాలం రాబోతుంది. నమ్ముతారా? మీరు నమ్ముతారా? గట్టిగా. ఏదైనా ఆనందంగా ఉంటే ఏం చేస్తాం? ఒక కాలం రాబోతుంది, తగిన కాలం రాబోతుంది, గట్టిగా వాగ్దాన కాలం రాబోతుంది, విమోచన కాలం రాబోతుంది, రాకడ కాలం రాబోతుంది, ఉద్యమ కాలం రాబోతుంది, ఆత్మ అభిషేకం ప్రవహించే కాలం రాబోతుంది. ఆ కాలంలో నా దేవుడే నిన్ను మెదకు లేకపోతున్నాడు. దేవుని ప్రజలారా, అందరికీ నేను చూపించబోతున్నాడు, నేను హెచ్చించబోతున్నాడు. ఆయన హెచ్చిస్తే ఏ మనిషి ఆపలేడు, ఏ శక్తి అడ్డుకోలేదు. ఆయన హెచ్చించేంత వరకు నీవన చేతులు దీన మనస్కుడుగా బతకాలి. అదిగో గానుగ చాటున ఉన్నాడు, గోధుమల దొల్ల కొట్టుకుంటున్నాడు, మిద్యానీలకు భయపడి దాక్కున్నాడు, పొలంలో ఎక్కడో ఉన్నాడు. అలాంటి గిద్యోనుని నా ప్రభు మీదకు లేపి దేశములు విజయకథను ఎగరవేయించాడు. అదిగో యోఫ్తా వ్యభిచారి కొడుకుని పేరు పడ్డాడు, అల్లరి పోతుని పేరు పడ్డాడు, తిరిగిపోతుని పేరు పడ్డాడు. అలాంటి వాడు ఎక్కడికో దేశం విదిలి పారిపోతే అలాంటి పనికిరాని వాడు నా దేవుడి మీదకి లేపి యోఫ్తాను వాడుకున్నాడు. యోఫ్తా దేవుడే మన దేవుడు, గిద్యోను దేవుడే మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అనామకులను పొలలు వేసి, చేపలు పట్టుకొని, బట్టలు కూడా సరిగ్గా వేసుకొని నాగరికత లేని వారిని నా యేసు కరుణించి విశ్వవ్యాప్తంగా అద్భుతాలు చేసే శిష్యులుగా తయారు చేశాడు. ఈ రాత్రికి ఏదైనా సాధ్యమే. అది జరగాలి అంటే మనం తగ్గించుకోవాలి. నన్ను అంటావా, నన్ను తిడతావా, మరి నేను రాను, నేను ఉండను, నాకు కుర్చీ వేయలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను ప్రేమించలేదు, వాళ్ళ నన్ను చూడలేదు, వీళ్ళ కొత్త నేను పాత, ఇవన్నీ మనం మానేసి తగిన కాలంలో దేవుడే హెచ్చించాలని నీవు దీన మనసుకుడిగా అణిగి ఉంటే తప్పకుండా నా దేవుడు నీ మీదకి లేపబోతున్నాడు. హల్లెలూయా. నేను సభలకు వెళ్తే
చెట్ల దగ్గర కూర్చునేవాడిని, గట్టుల దగ్గర కూర్చునేవాడిని, లేకపోతే చోట్లు లేకపోతే ఎక్కడెక్కడ కూర్చునేవాడిని. నా చిన్న కాలంలో ఉజ్జీవ సభలకు, పెంతుకో సభలకు వెళ్తే ఆ గడ్డిలోన ఆ ముందున్నటువంటి ఆ కవర్స్ మీద కూర్చునేవాడిని. లేదా ఎక్కడో నామకుడిని, ఎక్కడో చివరు ఉండేవాడిని. మా స్థానిక సంఘంలో ఆ మధ్య నుండి ఆ చివరి నుండి జోళ్ళ దగ్గర ఉండేవాడిని. జోళ్ళ దగ్గర నెంబర్లు వేసి కూర్చునేవాడిని, జోళ్ళని నెంబర్లు పెట్టేవాడిని, ఆ కిటికీ దగ్గర ఉండేవాడిని. అయినా సరే నమ్మకంగా మనం ఉంటే దేవుడు తప్పకుండా వాడుకునే తీరుతాడు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా, జ్ఞానం ఉందా, విద్య ఉందా, మాటకారా, బలవంతుడైన ప్రభు చూడడు. చిన్నవాడైన కనిష్ఠుడైన దావీదుని దేవుడు గొలియాతు మీద బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ బిడ్డలు బాగుపడాలి అంటే, ఒకటి, మనం యేసుని గుర్తించాలి. రెండు, యేసుకి ప్రార్థించాలి. ఆమేన్. మూడు, మనల్ని మనం యేసు ముందు తగ్గించుకోవాలి. ఆయన ఏమన్నా ఇచ్చినా ఇయ్యకపోయినా ఏమన్నారండి? షడ్రక మేషాకు ఏమన్నారు? ఇదిగో రాజా, అగ్నిగుండంలో పడి మేము ఒకళ్ళు కాలిపోతాం, బుడిదైపోతాం. దేవుడు రక్షిస్తాడు. రక్షించకపోయినా సరే, మేము కాలి బుడిదైనా ఆయన మాకు దేవుడే. ఇక్కడ హల్లెలూయా. రక్షించినా రక్షించకపోయినా, ఇచ్చినా ఇకపోయినా, ఉన్నా లేకున్నా, అన్ని పరిస్థితుల్లో ఆయన మాత్రమే మాకు దేవుడు అని ప్రకటించారు. కాబట్టే బబులోను దేశంలో దేవుడు ఉద్యమాన్ని రేకెత్తించాడు. రాజుల గుండెలలో దేవుడు దడ పుట్టించాడు. ఈ రాత్రి లోబడి ఉందాం, అణిగి ఉందాం, తగ్గించుకొని ఉందాం. ఒక కాలం వస్తే ప్రభు తప్పకుండా మీదకు లేపుతాడు. ఆఖరి మాటతో నేను ముగిస్తాను పిల్లారా, ఆఖరి మాటతో నేను ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28వ వచనం పిల్లారా. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అని ఆమెతో చెప్పగా ఆ గడియలోనే గట్టిగా చెప్పకూడదాం. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. గట్టిగా అందరూ కలిసి గట్టిగా ఒకసారి, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. వాక్యం వినకపోయినా, ఆరాధనలో ఉండకపోయినా, లేకపోతే ఏదో ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా, అందరిలో నువ్వు ముందు ఉండకపోయినా, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్లే నీకు అగునుగాక. ఈ రాత్రి, రెండవ రాత్రి నా ప్రభునికి వస్తున్న వాగ్దానం అంటే, నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక. చెప్పండి గట్టిగా. ఏం కోరుకోండి, ఒకసారి మనసులో కోరుకోండి. ఆమె చెబుతూ అది కోరుకోండి. ఉద్యోగమా, వ్యాపారమా, పరిచర్య, ఆశీర్వాదమో, ఐశ్వర్యమో, అంతస్తులో, అవకాశమో మీరు కోరుకోండి. మీరు కోరుకున్నది మీకు జరుగునుగాక. ఆమేన్. మీరు అనుకున్నది మీకు అవునుగాక అని అంటూ చెప్పగానే బైబిల్ రాయబడింది, ఆ గడియలోనే, ఆమేన్, ఆ గడియలోనే ఆమె కూతురట మంచం మీద పండుకొని దయ్యంతో వదిలించబడి ఆరోగ్యంగా లేచిందని మార్కు చెబుతాడు. ఈ రాత్రి వెంటనే అద్భుతాల ప్రభువు చేస్తాడు. ఆ గడియలోనే, రేపు కాదండి, ఈ రెండవ రాత్రే నా దేవుడు నీ దేహాన్ని బాగు చేయబోతున్నాడు. ఈ రెండవ రాత్రే నా దేవుడు నిన్ను కదిలించబోతున్నాడు. ఈ రెండవ రాత్రే నా దేవుడి హృదయాన్ని తాకబోతున్నాడు ఆయన. ఆ గడియలోనే సిలువలో దొంగ తిడుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. ఆ తిట్లు యేసయ్య వింటున్నాడు, యేసయ్య మదన పడుతున్నాడు. కానీ పక్కన దొంగ పశ్చాత్తాపంతో, ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావని అంటే, ప్రభు అంటాడు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆదివారం లేచిన తర్వాత కాదు, ఇదిగో నేడే నీవు నాతో పరదేశంలో ఉండబోతున్నావు. యేసును నమ్ముకుంటే, యేసు చెంతకు వస్తే రేపు కాదు, ఎల్లుండి కాదు, నిజంగా నువ్వు విశ్వాసములో పనరపనమ్మగా పోయబడితే ఈ రాత్రే, ఈ గడియే, ఈ సమయంలోనే, ఈ సభలోనే, ఈ ప్రాంగణంలోనే, ఈ ప్రాంతంలోనే ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఒకటి, యేసుని గుర్తించింది. రెండు, యేసుని వేడుకుంది. మూడు, చెప్పండి, మూడు, తను తాను తగ్గించుకుంది. నాలుగవదిగా విశ్వాసముతో నిండుకుంది, విశ్వాసమును నింపుకుంది. వెళ్ళిపోమంటావా? ఇంతేనా? ఇంత దూరం వచ్చాను, ఒక ఆడదాన్ని వచ్చాను, నేను ఈ పాదాల మీద పడ్డాను, కేకలు వేశాను, బహుగా కేకలు వేశాను. ఇంత ఏడిస్తే కనీసం ఆడదానికి గుండె అర్థం చేసుకోవా? ఇంత కర్కశుడివా?
ఇంత నువ్వు బండగా ఉంటావా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? ఆయన రమ్మంటే వెళ్ళిపోతావా? పేతురు ఇంటికి వెళ్తావా? జక్క ఇంటికి వెళ్తావా? సొక్కరి ఇంటికి వెళ్తావా? లేవి ఇంటికి వెళ్తావా? మరియమ్మ ఇంటికి వెళ్తావా? మేము తక్కువైపోయామా అని అనలేదామె. మేము తక్కువ అని అనలేదామె. యేసయ్య అన్నాడు, నువ్వు కోరుకున్నట్లుగా కలుగును గాక అంటే, మా ఇంటికి రావా ప్రభువా? ఇంట్లో అడుగు పెట్టవా? నూనెకి ప్రార్థన చేయవా? నీళ్ళకి చేయవా? నా కూతురు దగ్గరికి ఒకసారి చెయ్యి పెడితే బాగుపడద్దేమో అనలేదు. ఆమె ఆయన మాట విని విశ్వాసంతో నడిచి అడుగులు వేస్తుండగానే ఇంటిలో దయ్యం పోయింది. గట్టిగా హల్లెలూయా. ఇంటిలో దయ్యం పోయింది. గట్టిగా గట్టిగా. కూతురు బాగుపడింది. గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. ఈ రాత్రి మనం స్తుతిద్దాం ఒకసారి గట్టిగా గట్టిగా. ఈ రాత్రి ఈ సోంపురంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు పోవాలి, దురాత్మలు పోవాలి, రోగమాత్మలు పోవాలి, మరణమాత్మలు పోవాలి, అవమానమాత్మలు పోవాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడే ఇక్కడ కృమ్మరించబడాలి. ఈ గడియలోనే ఆశ్చర్యాన్ని పొందాలి, ఈ సెకండ్లోనే అద్భుతాన్ని పొందాలి. ఆమె అడుగులు వేస్తూ ఉండగా విశ్వాసంతో నిజమే నా కూతురు బాగుపడుద్ది, ఈ మాట నాకు ప్రభు ఇచ్చినాడు అని వాగ్దానాన్ని పట్టుకొని వింటుకొని ఒక వెళుతూ ఉండగానే ఆ గడియలోనే ఆమె కూతురు బాగుపడిపోయింది. ఈ రాత్రి నా దేవుడు ఈ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. అవి జరగాలి అంటే ఏం చేయాలి? మనందరం మొట్టమొదటిగా ఆయనను ఏం చేయాలి? గుర్తించేవారం. 2 ప్రార్థించేవారం. 3 తగ్గించుకునేవారం. 4 విశ్వాసముతో నిండుకునే వారం కావాలి. పర్వతాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టాలా? నా మాట అర్థం లేదు. పర్వతాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? రంపాలతో గుణపాలతో తవ్వాలా? చెప్పండి, ఏం చేయాలి? ఆవగింజంత, ఆమేన్, సందేహము లేని, అరమరికలు లేని, అనుమానము లేని ఆవగింజంత విశ్వాసం ఉంటే తప్పకుండా నీ ముందున్న కొండలను దేవుడు తొలగించబోతున్నాడు, ఆటంకాలు తొలగించబోతున్నాడు. జెరుబాబెలు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెప్పండి ఒకసారి గట్టిగా, కృప కలుగునుగాక. చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా, కృప కలుగునుగాక. గట్టిగా చెప్పాలి ఒకసారి, గట్టిగా చెప్పాలి. సోంపురానికి, విజయనగరానికి, ఎస్కోటకు, ఎల్కోటకు, మన సంఘానికి, మన కుటుంబాలకి, ఈ దేశానికి కృప కలుగునుగాక. పర్వతాలు తొలగిపోతాయి. ఓ గొప్ప పర్వతమా, నా దాసుణ్ణి, నా సంఘాన్ని, నా సేవకుణ్ణి అడ్డడానికి నువ్వు ఏ బాటిదానివి? నువ్వు చదువును భూమిగా మారిపోతావు. జాగ్రత్త. అది ప్రవీణ్ పగడాల మరణమైనా, అజయ్ బాబు అరెస్ట్ అయినా, సేవకుడి మీద దాడి అయినా, ఓ గొప్ప పర్వతమా నువ్వు చదును భూమిగా మారిపోతావు. జాగ్రత్త. నా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు, పర్వతాలు తొలగించబోతున్నాడు. జరగాలి అంటే మనకు విశ్వాసము కావాలి. ఆమేన్ చెప్దాం ఒకసారి. అందరూ లేచిన పడదాం, కళ్ళు మూసుకుందామండి. తర్వాత సేవకులు ఉన్నారు, అందరూ లేచిన పడదాం. ఒక చిన్న ప్రార్థన. అందరూ లేచిన పడి కళ్ళు మూసుకుందాం. ఒకసారి నిలబడదాం. ఒకసారి మ్యూజిక్ వారు వస్తే తొందరగా రావాలి. తమ్ముడు కరెంట్. ఈ రాత్రి విశ్వాస సంబంధులు కావాలి. అల్ప విశ్వాసులారా సందేహించొద్దు అన్న యేసు మాటను మీరు గ్రహించాలి. సమాజమా, సోంపురంలో కూడుకున్నటువంటి దైవ సంఘమా, ఈ రాత్రి నా ప్రభువు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. అందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి స్వరం ఎత్తండి. చెప్పండి, కృప కలుగునుగాక అని చెప్పండి. కృప కలుగునుగాక. గట్టిగా చెప్పండి, కృప కలుగునుగాక. చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి అందరూ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దయ్యం పట్టిన బిడ్డ, రోగాలు పట్టిన బిడ్డ, మంచం పట్టిన బిడ్డ, రోగం తీరని బిడ్డ, అప్పులు పాలైన బిడ్డ, ఓడిపోయిన బిడ్డ, చతికి పెట్టిన బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అది జరగాలి అంటే నీవు యేసుని గ్రహించాలి, యేసుని గుర్తించాలి. గట్టిగా ప్రార్థన చేయండి ఒకసారి. యేసుని గుర్తించాలి. అంతేకాదు, మీరు వేడుకోవాలి, మీరు ప్రార్థించాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరందరూ విశ్వాసంతో నిండుకోవాలి. దేవా, నాకు ఆరమరికలు లేని విశ్వాసం ఇవ్వండి, ఆవగించేంత విశ్వాసం ఇవ్వండి అని అందరం ఒకసారి గట్టిగా చెబుతాం. ప్రభువా స్తోత్రం చెబుతాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తొందరగా గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. విశ్వాసంతో నిండుకుందాం. అనుమానం వద్దు, అవమానం వద్దు. గ్లోరీ, 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 గ్లోరీ. స్వరమెత్తి జీసస్, జీసస్.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, జీసస్. నజరేతువాడా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీ బిడ్డల కోసం, నీ సంఘం కోసం, నీ కోసం ప్రార్థిద్దాం. దాటి వెళ్ళిపోకుండా వెళ్తున్నాడు, నీ కోసమే వస్తున్నాడు ఆయన. గ్లోరీ. ఆమేన్. దావీదు కుమారుడా దాటిపోవద్దని చెప్తాం. నజరేయుడైన యేసు. ఆమేన్. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. ఒకే చలనం పడుతుందిగా. దయచేసి ప్రార్థన కావాలనుకుంటే ముందుకు రండి, ప్రార్థన కావాలనుకుంటే అలా ముందుకు రండి. ఒకసారి ముందుకు రావాలి. ఎవరైనా ప్రార్థన కావాలి అంటే, అద్భుతం జరగాలి అంటే అలా మీరు ముందుకు రండి. ఒకసారి ముందుకు రండి, ముందుకు రావాలి, తొందరగా రావాలి. ప్రార్థన చేయబోతున్నాం. ముందుకు రండి, ఒకసారి ముందుకు రండి, స్పీడ్గా రావాలి. ఈ రాత్రి ఇంట్లో మార్పు జరగాలి అంటే, అద్భుతం జరగాలి అంటే రండి, రండి, తొందరగా రావాలి. రావాలి. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నీవు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా.
నజరేతువాడా నన్ను విడచిపోకయా నజరేతువాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా యేసు 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 హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న దేవుని దాసులు రెవరెండ్ ఆరామ గారు ముందుకు వచ్చి ప్రార్థిస్తారు. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లని చల్లని స్వరముతో అద్భుతముగా ఈ రాత్రి నిన్ను దర్శించారు. ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. షాలోం ప్రార్థన మందిరం ద్వారా రెండవ రోజు జరిగిన ఈ సభను బట్టి నీకు వందనాలు. ఈ దినాన్ని దాసుని ముఖాంతరంలోంచి నాతో మా అందరితో మీరు మాట్లాడిన ఒక శ్రేష్టమైన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకును మా కుటుంబాలకును యేసు నామములు విజయము కలుగునుగాక. ఈ రాత్రి యేసు నామములు అపవాది శక్తులకు ఇప్పుడే అపవాది శక్తులకు అపజయము కలుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నా. ఈ దాసుడు వెల్లడిపరిచిన ప్రతి మాట మా హృదయములు భద్రపరుచుకొని ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఆశీర్వాదములు పొందడానికి, నీ కొరకు ప్రభువా బలమైన ప్రార్థన పరులుగా నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా, వాక్యం అందించిన ఈ దీనదాసులను ప్రభువా ఇంకను 700 ఆత్మచేత నింపి నీ అభిషేకముతో అనేకమైన చోట్ల ప్రభువా నీ వర్తమానం అందిస్తుండగా ఓ తండ్రి అనేక మంది రక్షణ పొందుదురుగాక, నీ దాసుని అభిషేకముతో నింపబడునుగాక. దేవానికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ దినాన తండ్రి సభలు ఏర్పాటు చేసిన తండ్రి స్థానిక దైవజనులు ఎవరైనా సోమరాజు గారిని బట్టి ప్రభువా దాసురాలను బట్టి వారి సంఘాన్ని బట్టి బిడలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి. రేపు రాత్రి కూడా దీవునికరంగా ఆశీర్వాదకరంగా జరిపించి మీరే నడిపిస్తారని పునరుద్ధానుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరం కూర్చుందాం. ఒక 2 నిమిషాలు అందరం